మనం ఖమ్మం నగర నాయి బ్రాహ్మణ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంలో విద్యావంతుల వేదిక అనేక బీసీ ఉద్యమాలు విశ్వ సమాజం పేరుతో అనేక సామాజిక కార్యక్రమాలు ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ టీం అడ్వకేట్స్ టీము ఖమ్మం నగర అధ్యక్ష కార్యదర్శి నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శి నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్ష కార్యదర్శుల్ని సన్మానించి అభినందిస్తూ చెబుతున్నాను. నేను అనుకోవటం అది సాలులాగానే ఉంది, కానీ చాలా బాధ్యత వాళ్ళు మీద పెడుతున్నారని అయితే నేను భావిస్తూ ఉన్నాను. ఎవరికి అవదొచ్చినా ఏ కష్టం వచ్చినా నాయ బ్రాహ్మణ సమాజానికి అదేవిధంగా బీసీ సమాజానికి అన్నదానంగా ఉండే నాయకులు వచ్చి బాధ్యతలు అప్పచెప్పినట్టు పోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఆ విజువల్స్ అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈరోజు అనేక కుల సంఘాలు సామాజిక చైతన్యాన్ని సంతరించుకొని మేము ఎంతమంది ఉన్నామో మాకంతా వాటా కావాలని ఉద్యమిస్తున్న సందర్భంలో నిన్న ఖమ్మం పట్టణ నాయి బ్రాహ్మణ నగర కమిటీ కొత్తగా ఎన్నికైంది. ఆ ఎన్నికైన సందర్భంగా నిన్న ప్రమాణ స్వీకారోత్సవం చేయడం జరిగింది. అధ్యక్షులుగా జగదీష్ గారు, గుల్లపల్లి జగదీష్ గారు, ఎలమందల జగదీష్ గారు, అట్లాగే ప్రధాన కార్యదర్శిగా గుల్లపల్లి శ్రీనివాస్ గారు ఎన్నికయ్యారు. వీరితో పాటు వీరి యొక్క కోర్ కమిటీ కూడా మా యొక్క అడ్వకేట్ బృందం ఏదైతే నాయి బ్రాహ్మణ అడ్వకేట్ బృందం ఉందో బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నాయి బ్రాహ్మణ సామాజిక వర్గమే కాదు అనేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలు కూడా తమ వంతు కోసం తమ వాటా కోసం ఫైట్ చేస్తున్నాయి. వారందరికీ కూడా చేయుతనివ్వాలి. అన్ని కులాలను కలుపుకొని ఒక బహుజన ఉద్యమాన్ని నిర్మించే దశగా మన ఇద్దరు మిత్రులు వారి యొక్క కమిటీ కూడా మొత్తం కూడా పనిచేస్తుందని చెప్పి మేము ఆశిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. రాజ్యాధికారంతో పాటు ఖమ్మం ముందు కార్పొరేటర్లు ఒకళ్ళిద్దరు నిలబెట్టే ప్రయత్నం చేయాలి. ఖమ్మంలో అధ్యక్షులు వారు మాట్లాడతారు. సార్ రైట్. సార్ మీ పేరు చెప్పండి. ఎర్రనాగుల రవికుమార్, న్యాయవాది. చెప్పండి. పెద్దలు మరి ఇంత జిల్లాలో జిల్లా కమిటీలో ఎన్నుకోవడం అంటే చాలా గొప్పమైన విషయం. ఎందుకంటే వాళ్ళు సేవలు చేస్తారనే ఉద్దేశంతో ఎంతమంది కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది పబ్లిక్ వాళ్ళ మీద నమ్మకం ఉంచి వాళ్ళని ఈ టీంలో ఎన్నుకొని ఏకగ్రీవం చేయడం అనేది చాలా హర్షణీయమైన విషయం. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా న్యాయ సమస్యలు కానీ ఏదైనా సమస్యలు వస్తే దానికి మేము సహకరించి వాళ్ళకి హెల్ప్ చేస్తామని కూడా మీ సభాముఖంగా వాళ్ళకి మాటిస్తాం. ఖమ్మం నగర నాయి బ్రాహ్మణ నగర కమిటీ తరఫున మా లాయర్ల జేఏసీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మమ్మల్ని గుర్తించి నేను రాలేని సందర్భంగా ఈరోజు వచ్చి ప్రత్యేకంగా మమ్మల్ని అభినందించి సన్మానం చేసినందుకు మా జేఏసీ లాయర్ జేఏసీకి నా హృదయపూర్వక నమస్కారం. అట్లనే సంఘాలు మా మీద పెట్టిన బాధ్యతను ముందు అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తానని, ఏ సమస్య వచ్చినా నాయి బ్రాహ్మణ సంఘ సభ్యుడికి ముందుంటానని, ప్రతి సమస్యలో నేను ముందుంటానని ఓ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరికి అందుబాటులో ఉండేటట్టుగా. అట్లనే సంఘ సభ్యుడికి ప్రతి ఒక్క సంఘ సభ్యుడికి ఐడి కార్డు ఇవ్వడానికి సంకల్పం పూనుకున్నాం. ఐడి కార్డు ఇవ్వడం కూడా జరిగింది. కొంతమంది సభ్యులకి ఇక కంటిన్యూగా ఇచ్చుకుంటూ పోతుంటాం. అదొకటి. అట్లనే ఆంధ్రప్రదేశ్లో సపరేట్ ఒక జీవో వచ్చింది కులానికి సంబంధించింది. అంటే కులాన్ని దూషించినట్టయితే దాని చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్లో జీవోని తీసుకొచ్చారు. అట్లనే తెలంగాణ స్టేట్లో కూడా జీవోని తీసుకురావాలని మా లాయర్లు చేసి మా నగర కమిటీ తరఫున అందరం కలిసి గవర్నమెంట్ని అభ్యర్థించుకుంటాం, లీగల్గా అభ్యర్థించుకుంటాం. ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం, పోరాడతాం. అట్లనే ప్రతిదీ ఈ విధంగా ఇప్పుడు 50 సంవత్సరాల నిండిన ప్రతి సంఘీయుడికి నాయి బ్రాహ్మణుడికి గీత కార్మికుడికి ఇచ్చినట్టుగానే పింఛన్ ఇవ్వాలి. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలబడి వాళ్ళ పొట్టకూట కోసం నానా అవస్థలు పడుతున్నాడు నాయి బ్రాహ్మణుడు. గీత కార్మికుడికి ఇచ్చినట్టుగానే ఆయనకు కూడా మా నాయి బ్రాహ్మణునికి పింఛన్ ఇవ్వాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే రేషన్ కార్డుల విషయంలో కానీ డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ నాయి బ్రాహ్మణ గుర్తించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. పొలిటికల్కి కూడా కార్పొరేషన్ ఇంతవరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. రిజర్వేషన్లు లేవు, సరిగా రిజర్వేషన్ కూడా కరెక్ట్గా లేదు. దాని రిజర్వేషన్ కూడా గుర్తించి పొలిటికల్కి కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నా. అట్లనే ఇప్పటివరకు నాయి బ్రాహ్మణ సంఘానికి ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఓ కార్పొరేటర్ కానీ ఓ మేయర్ కానీ ఏ పదవిలో కూడా నాయి బ్రాహ్మణ సంఘం లేకపోవడం మాకు బాధాకరమైన విషయం. ఇది ప్రభుత్వం దాన్ని గుర్తించి
తక్షణమే దాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మేము లేనిదే నాయి బ్రాహ్మణులు అన్నింటిలో ఉన్నారు, దేంట్లో లేరు? నాయి బ్రాహ్మణులు వైద్యంలో ఉన్నారు. ఉదయం లేస్తే వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణకట్టలో ముందుగా మేమే ఉండి అందరికీ తలనీళ్ళ గుండు చేయటం కానీ అన్ని విషయాల్లో కూడా మేమే ఉన్నాం. వైద్యపరంగా ఉన్నాం. అన్ని పర్పస్లో ఇక్కడ ప్రతి ఏ నాయకుడైనా నాయి బ్రాహ్మణ సంఘుల దగ్గర ఆయన క్షౌరం చేసుకోవాలి, ఆయన గౌరవప్రదంగా మమ్మల్ని గుర్తించాలి. కాబట్టి మీరు కూడా ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. మమ్మల్ని అభినందించడానికి వచ్చిన మా అడ్వకేట్ చేసి మా న్యాయవాదులకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత మేము నూతనంగా ఎన్నికైన సందర్భంగా నిన్న జరిగినటువంటి ఫంక్షన్ కూడా చాలా భారీ ఎత్తున మేము చేయడం జరిగింది. 4వ తారీఖు నాడు ఫంక్షన్ రాష్ట్ర నాయకులు, వివిధ రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చారని తెలిపి వెళ్ళారు. తర్వాత ఇంకోటి ఏంటంటే నిన్న వచ్చినందులో టౌన్లో ఉన్నటువంటి మా నాయ బ్రాహ్మణ సంఘీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఒక రకమైనటువంటి ధైర్యం, మాకంటూ చక్కటి నాయకులు మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం, వీళ్ళు మాకు ఏదైనా చేస్తారు, భవిష్యత్తులో వీళ్ళు మాకు అన్ని రకాలుగా అండగా ఉంటారు, వీళ్ళ ద్వారా మేము ఏదైనా సాధించుకోవచ్చు అనే ఒక సంకల్పం వాళ్ళలో నాకు కనిపించింది. ఎందుకంటే నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడారు చాలామంది, అన్న ఇంతవరకు ఇంత మన కుల సంఘాలు ఉన్నాయి, తర్వాత అన్ని రకాలుగా ఉన్నాయి, కానీ ఏ రాజకీయ నాయకులు కానీ వస్తున్నారు, కానీ మాకు ఇంతవరకు కూడా మేము చిన్న చిన్న అద్దె గదుల్లోనే నివసిస్తున్నాం, మాకంటూ ఇంతవరకు ఇళ్ళు లేవు చెప్తున్నారు. మళ్ళీ ఎంక్వైరీకి వచ్చే లోపల ఎంక్వైరీలకు వస్తాయి కదా, ఫోటోలు దిగాం కదా అనుకుంటే డబల్ బెడ్రూమ్లు కూడా మేము ఆల్రెడీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అయి ఉండి కూడా మాకు ఆ రోజు కూడా మేము అర్హత సాధించలేకపోయాము అన్ని రకాలుగా. కాకపోతే ఇప్పుడు మీరు మా తరఫున మీరు ఏదైనా పోరాటం చేయండి, మాకు ఏదన్నా ఒకటి న్యాయం చేసి ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు మమ్మల్ని స్టేజ్ మీద నన్ను కోరారు. 100% తప్పకుండా ఈ విషయాల్లో ఎక్కడికైనా పోయి ఏదైనా చేసి మా కులానికి, మా సంఘీయులకి, అందరికీ మేము అండగా ఉంటామని, మాకు ఏదైనా సమస్యలు ఏదైనా ఎదురైనప్పుడు మా లాయర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మమ్మల్ని అభినందించడానికి వచ్చిన విశ్వ గారు ప్లస్ మన రవికుమార్ గారు, అలాగే కిషోర్ గారు, వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళ సలహాలు, వీళ్ళ అడ్వైస్ తీసుకుంటూ న్యాయపరంగా కూడా మా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మేము ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో మేము చాలా కోల్పోయాం వాస్తవంగా. ఎస్సీలకి, ఎస్టీలకి ఒకటి చట్టాన్ని తీసుకొని వచ్చారు, వెనుకబడిపోయిన వాళ్ళకు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ అని చెప్పేసి. మరి బీసీఏలో ఉన్నటువంటి మమ్మల్ని మాత్రం ఇవాళ మర్చిపోయారు వాస్తవంగా. అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని పక్కన పెట్టే వాస్తవంగా మనం ఇవాళ మా న్యాయ బ్రాహ్మణులు మేము ఇప్పుడు సొసైటీలో 7% మాత్రమే మాది అభివృద్ధి సాధించారు. ఉన్న కులాల్లో మేము చాలా దారుణంగా వెనకబడి ఉన్నాం, 7%తో ఉన్నాం. కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే ఇవాళ గౌడ సోదరులకి వాళ్ళకి ఎట్లయితే ఇప్పుడు ఇందాక మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఎట్లయితే 50 సంవత్సరాలకే పెన్షన్లు అందిస్తున్నారో అంతకంటే దారుణంగా నిలబడి వెరికోస్ ప్రాబ్లంతో, కంటి సమస్యలతోటి, స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి మా నాయ బ్రాహ్మణులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు కూడా ఇవాళ 50 సంవత్సరాల కింద ఈ ప్రభుత్వాలు చేయూతనిచ్చి అందించి వాళ్ళకు ఒక పెన్షన్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు 100% సేవ్ అవుతారని చెప్పేసి కొద్ది గొప్ప వీళ్ళకి ఉపయోగపడుతుందని ఈ పథకాన్ని దీన్ని అమలు చేయాలని, అలాగే కొత్తగా ఇప్పుడు ఆంధ్రాలో వచ్చిన మా చట్టం ప్రకారం ఇక్కడ కూడా ఒక చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది. కులం పేరుతో తిడితే దాని ప్రకారం కఠినమైన శిక్షలు ఉండే విధంగా. ఎందుకంటే ఊళ్ళల్లో చాలా వరకు తక్కువ కమ్యూనిటీ ఉన్న వాళ్ళని, ఎక్కువ ఉన్నవాళ్ళు, వేరే వాళ్ళు, కొంతమంది ఉన్నత వర్గాలు చాలా చిన్న చూపు చూస్తుంది. కాబట్టి మాకు కూడా ఈ చట్టాన్ని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము ఇంకొకటి ఏమనుకుంటున్నామంటే ఇవాళ మేము ఒక నెంబర్ క్రియేట్ చేస్తాము టౌన్లో. ఆ నెంబర్కి వచ్చే ఫోన్స్ని మేము రిసీవ్ చేసుకొని మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మీ దగ్గరకు వస్తామని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. 100% దానికి మేము కట్టుబడి ఉన్నాం. మా సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకునే విషయంలో కానీ, లేదనుకుంటే మాకు రావాల్సినటువంటి హక్కుల గురించి పోరాటాలు, అంటే హక్కులంటే ఇవాళ దేవస్థానాలు ఉన్నాయి, భద్రాచలం కావచ్చు, మనకు దగ్గర తెలంగాణలో యాదగిరిగుట్ట అని చాలా దేవస్థానాలు ఉన్నాయి. వాటిల్లో చేసేటువంటి మా నాయ బ్రాహ్మణ కుల వృత్తిదారులకి పర్మనెంట్గా ఎంప్లాయీ పోస్ట్ ఇవ్వాలని. ఎందుకంటే బ్రాహ్మణ్స్కి ఆల్రెడీ వాళ్ళు తీసుకున్న వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నారు. వాళ్ళకి ఇచ్చినప్పుడు వెనకబడిన
తరగతుల అంటే జాతీయ రాష్ట్రంలో దేశంలో అన్ని దేవాలయాల్లో బ్రాహ్మణ్స్ ఎలా రిక్రూట్మెంట్ చేస్తున్నారు, సాకలి కులస్తులు ఎలా రిక్రూట్, రజకులు ఎలా రిక్రూట్ చేస్తున్నారు, నావి బ్రాహ్మణులు కూడా అట్లా 100% అవసరం కదా, అట్లా ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? చేయాలి. ఎంప్లాయీస్గా 4th క్లాస్ ఎంప్లాయీస్గా మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. వాయిద్య కళాకారులు కూడా ఉన్నారు మా వాళ్ళు, దాంట్లో వాళ్ళని కూడా ఎంప్లాయీస్గా తీసుకునే ఏర్పాటు చేయాలి. కొంతమంది తీసుకున్నారు ఆల్రెడీ, ఇంకా మిగతా వాళ్ళని కూడా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గుడులు అయితే అలాగే డిమాండ్. మాకు ఇచ్చినటువంటి ఇనాం భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ ఉన్న కొంతమంది పెత్తందారులు ఎవరైతే ఉన్నారో గతంలో వెనకడ మాకు మా తాతల టైంలో మాకు ఆల్రెడీ ఇదంతెందుకు నాకు కూడా మా తాతగారు వాళ్ళది మాది ఇక్కడ ఆరిగూడెం దగ్గర మాకు అదే మండలంలో మాకు ఇనాం భూమి ఇచ్చారు. మా తాతలు వాస్తవంగా అంతమంది 4 ఉండేవాళ్ళు. ఇనాం భూమి ఉంది. ఆ ఇనాం భూమి అంతా కూడా ఇవాళ ఎవరు ఎట్లా ఆక్యుపేట్ చేసుకున్నారో కూడా తెలియదు. మేము పోయి అక్కడ స్వాధీనం చేసుకునే పరిస్థితుల్లో ఇనాం చట్టం ప్రకారం ఇనాం భూముల్ని ఎవరు ఆక్యుపేట్ చేసినా కానీ అది వాస్తవంగా చెల్లుబాటు కాదనేది చట్టం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యనే ఒక కేసులో తీర్పు కూడా ఇచ్చింది. దీని ప్రకారం ఇనాం భూములు ఏవైతే ఉన్నాయో మా పేర్లతోటి ఇవాళ పిల్లలు వీళ్ళు పల్లెటూరులో చాలా ఆర్థికంగా వెనకబడి ఇబ్బందులు పడుతున్నారు మా కులస్తులు. వాళ్ళకు సంబంధించిన ఇనాం భూములు తిరిగి వాళ్ళకే ఇప్పించాలని చెప్పేసి మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తూ, లీగల్గా అవసరమైతే కోర్టు ద్వారా అయినా లీగల్ అవసరం మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు కిషోర్ గారు ఒకటి చేస్తున్నారండి. కిషోర్ సార్ మహబాద్ అయితే కిషోర్ గారు ఆల్రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన రవి గారు చేస్తున్నారు. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే హార్ట్ఫుల్గా నా కులం అనే ఒక ఆలోచనతోనే చేస్తున్నారు తప్పితే నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఎందుకంటే కిషోర్ గారు మీరు కలుస్తున్నారు, మా లాయర్ల గురించి గొప్పగా నేను చెప్పుకునేది అదే. వాళ్ళు హార్ట్ఫుల్గా చేస్తున్నారు కానీ దాన్ని కమర్షియల్గా మేమేదో ఇది చేద్దాం చెందాం అనేది కాదు. కులాన్ని మనదాన్ని మనం ఇది చేసుకోవాలి అనే ఆలోచనతోటి అయ్యో మనోళ్ళు ఇంత దారుణం, అసలు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఏం లేకుండా ఆక్యుపేట్ చేసి ఇవాళ ఇళ్ల స్థలాలకు ఎట్లా వాళ్ళు ఇచ్చి ప్రొవైడ్ చేస్తున్నారు, వాటిని గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది దీనికి? ఇది పాసిబుల్ కాదు కదా. అసలు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా కోట్ల రూపాయలు ఇలా ప్రార్థన చేసి దాన్ని ఎట్లా ఇది చేస్తున్నారనే విషయం మీద కిషోర్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. వారికి నా యొక్క ధన్యవాదాలు కూడా నేను తెలుపుతున్నాను. ఇదే పట్టుదలతో మా లాయర్స్ అంతా వెళ్ళాలని, మీ అండదండలు కూడా మాకు ఉండాలని ఇవాళ మీరు మమ్మల్ని అభినందించడానికి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. బ్రదర్ 100% మీతో మేము కలిసి నడుస్తాం. మీరు కూడా మాకు మీ సహాయ సహకారాలు అందించండి. మా సంఘపరంగా ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఏది చెప్పినా కానీ మేము చేయడానికి మీతో పాటు మేము ఉంటాం అని తెలియజేస్తూ ఇంకా ముగిస్తున్నాను.